మేడారం జాతరకు రండి, కేసీఆర్ కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేస్తున్నటువంటి మంత్రులు సురేఖ సీతక్క అంటూ చూస్తా ఉన్నాం. కేసీఆర్ సరే రేవంత్ రెడ్డి చాలా జిమ్మికుల మీద జిమ్మికులు చేస్తా ఉన్నాడు. అందులో ఇక ఆయన కేసీఆర్ని ఏ విధంగా బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇక్కడ కేసీఆర్ కూడా నిజంగా కేసీఆర్ మీరు ఒక్కసారన్నా మీరు గుండె మీద చేసుకొని ఈరోజు మీరు ఏంటి మీరు 10 సంవత్సరాలు మీరు ఏం చేసారో ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి, తెలుస్తుంది మీకు. ఈరోజు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు పురుగుల్లాగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను చాలా రకాలుగా వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా మారండి మీరు. ఇప్పటికైనా తెలంగాణ యొక్క సోల్ని మీలో ఉంచుకుంటే బాగుంటుంది. ఈరోజు తెలంగాణ ఆత్మని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవన్నిటిని కూడా ఈరోజు తెలంగాణ సమాజం ఆల్టర్నేట్ కోరుకుంటా ఉంది. ఎందుకంటే మీరు తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కాపాడుతారనుకున్నారు, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కంప్లీట్గా కొలాప్స్ చేయడం జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడం జరిగింది. ఈరోజు మీ కుటుంబాన్ని మాత్రమే పెట్టుకొని అధికారం మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు నియంత పోకళ్ళతో పరిపాలించారు. కాబట్టే ఈరోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచన. ఈరోజు మీ హయాంలో ఏనాడైనా ప్రతిపక్ష నాయకుల ఇంటికి పంపించారా మంత్రులను? ఒక్కసారన్నా ప్రతిపక్ష నాయకుల ఇంటికి పంపించి ఈరోజు ఇలాంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం కల్పించిర్రా? ఈరోజు అసెంబ్లీ వేదికగా జరగాలి చర్చ. ఒకరిపైన ఒకరు విమర్శలు చేయాలి, ఒకరు చేస్తున్న తప్పులను ఒకరు విమర్శించాలి. ఈరోజు మీరేం చేస్తున్నారో గొప్పలు చెప్పుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో తప్పులేవో చూపించాలి. అదే డెమోక్రసీ కదా. గతంలో మీరు కనీసం ప్రతిపక్ష నాయకుల గొంతులు వినిపించే పరిస్థితి ఉండేనా? మాలాంటి వాళ్ళ గొంతులు నొక్కిరు, ప్రతిపక్ష నాయకుల గొంతులు నొక్కిరు, అందరి గొంతులు నొక్కిరు కదా. ఈరోజు మీరు కనీసం ఇప్పటికైనా కానీ ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి కొంత స్టంట్స్ చేస్తా ఉన్నాడు మీ గురించి, అది అందరికి అర్థమవుతుంది. స్టంటే ఇది పెద్ద ఏం చెప్పడానికి లేదు, కానీ కేసీఆర్ కూడా అర్థం చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం.